హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్. నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళానండి, కాకినాడ. అప్పుడు పిఠాపురం వెళ్ళాము. అక్కడ కుకుటేశ్వర స్వామి వారిని, పురోహిత అమ్మవారిని, శ్రీ స్వయంభూ శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నాము. ఇక్కడ పురాణాల ప్రకారం చాలా చరిత్ర మహత్యం ఉందండి. ఇక్కడ ముందుగా లోపలికి ఎంటర్ అవ్వగానే కోనేరు కనపడుతుంది. కోనేరులో గయాసురుడు, బ్రహ్మ, విష్ణు, శివుడు త్రిమూర్తులు ఉంటారు. లోక కళ్యాణం కోసం త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, శివుడు గయాసురుణ్ణి వధించగా గయాసురుని యొక్క పాదములు ఈ క్షేత్రం నందు పడిన కారణంగా పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినది. బీహార్లో గయాసురుని యొక్క శిరోభాగం పడిన కారణంగా అక్కడ శిరోగయ అని విష్ణుమూర్తి అక్కడ కొలువై ఉన్నారు. మంగళగౌరీదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠము అక్కడే ఉన్నది. గయాసురుని నాభి భాగము ఒరిస్సాలోని జాజపూరు దగ్గర పడిన కారణంగా నాభిగయ అని పిలుస్తారు. ఇక్కడ బ్రహ్మ కొలువుదీరై ఉన్నారు. గిరిజాదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠము ఇక్కడే ఉన్నది. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠము మనకి ఇక్కడ పిఠాపురంలో ఉన్న పురోహిత అమ్మవారు. ఇక్కడ ఒకే క్షేత్రంలో కుకుటేశ్వర స్వామి వారిని, పురోహిత అమ్మవారిని, శ్రీ స్వయంభూ శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇది చాలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా పిలువబడుతుంది. ఇక్కడ కోనేరులో పితృతర్పణాలు, పితృదేవతలకు పూజలు చేస్తారు. అమ్మవారికి, పురోహిత అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఇక్కడే ఉండడం కారణంగా పర్వదినాలలో కుంకుమ పూజలు, విశేషమైన పూజలు జరుపబడతాయండి. ఇక్కడ ఈ కోనేరు చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంటుందండి. వాటర్ కూడా ఊరంతా పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంటుందండి. ఇక్కడే నేను చాలాసేపు చూస్తూ ఉండిపోయాను. కుకుటేశ్వర స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకుంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ కోనేరుని దర్శించుకోవడం చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా పిఠాపురం వస్తే ఈ టెంపుల్ మాత్రం దర్శించుకోవడం చాలా బాగుంటుంది. గుడికి సంబంధించిన మరమ్మతులు అవి చేస్తున్నారండి, వర్క్ చేస్తున్నారు. ఈ టెంపుల్కి చుట్టుపక్కలే కాకుండా చాలామంది వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారంటండి. ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న గయా క్షేత్రాల్లో మనకి ఇక్కడ చాలా ప్రసిద్ధమైన క్షేత్రం ఇక్కడే ఉండడం, మనం దర్శించుకోవడం చాలా బాగుంది. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.